మొత్తం ఫిక్స్ చేశారట. సార్ అంటే ఈ రోజు సెలవు కాబట్టి ఆయన కొంచెం ఫ్రీగా ఉంటే ఏదో మాట్లాడినట్టున్నారు సార్. మనకు తెలిసిందే, మనిషి ఆశాజీవి. రేపు ప్రాణం పోతుందంటే కూడా ఈరోజు ధైర్యంగా ఉండమ్మా, నీకేం కాదని చెప్తాం మనం. ఆ విధంగా ఆయన ఏదో చనిపోయి ఇంకా పాడి మీద ఉండే పార్టీని కాపాడుకోవడం కోసం ఏదేదో చెప్తా ఉంటాడు. తిరిగి మళ్ళా మనమే అధికారం అంటాడు, మళ్ళా 175 అంటాడు. ఇదంతా మామూలే సార్. ఆయనకి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి శేఖర్ రెడ్డి లాంటి పట్టుదలగా కలిగిన కార్యకర్తల్ని, నాయకుల్ని ఆయనకి ముందు తీసుకెళ్లాలి. కాబట్టి ఆయన ఇలాంటి మాట్లాడతారు సార్. మనం అవన్నీ వినాలి. విని ప్రజలు వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సార్. కూటమి ప్రభుత్వం గురించి ఆయన ఏదేదో చెప్తున్నాడు, 6 నెలల్లోనే ఇది చేశారు అది చేశారని. గతంలో 5 ఏళ్లు సరిపోలేదు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి. నవరత్నాలని మోసాలు చేసిన తీరు మనం చూసాం, ధరల విషయంలో చూసాం, కరెంటు ఛార్జీలు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి, ఒక్కటి కాదు. ఇవన్నీ కాకుండా దొరికినట్టు తీరు కూడా చూసాం. ఆయన వెహికల్లో వినండి మీరు ఒక్క నిమిషం వినాలండి. శేఖర్ ఒక్క నిమిషం వినాలి. ఆయన వెహికల్లో ఉన్నారు, మామూలుగానే వినిపించట్లేదు. ఆయన అయిపోయి మీరు మాట్లాడేది కానీ మీకు నేను సమయం ఇస్తాను. ఇప్పుడు ఎటు కాకుండా మళ్ళీ మధ్యలో ఆగాలి. ఇంత జరిగినా ఈ రోగం ఒకటి పోలేదే, మధ్యలో దూరే రోగం. ఓకే మాట్లాడు టైం వేస్ట్. సరే ఓకే ఎందుకు క్రాస్ టాక్ మీరు మాట్లాడుతున్నప్పుడు అరే శేఖర్ సరే ఒక్క నిమిషం సరే మీరు క్రాస్ టాక్ ఎందుకు? మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? వెయిట్ చేయండి, మీరు చాలా మాటలు మాట్లాడారు. అరే మీరు ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడారు కదా. ఒక్క నిమిషం ఒకే మాట్లాడు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు కరెంట్ ఛార్జీలు పెంచింది. సరే ఓకే, నేను వస్తే నేను పెంచను, నేను తగ్గిస్తాను. ఓకేలేండి, ఓకే మాట్లాడుతున్నారు. ఆయన చెప్పే సబ్జెక్ట్ వేరు, మీరు మాట్లాడేది వేరు అన్నారు కదా ఆయన. రైట్, ఓకే మాట్లాడండి. ఆయన వెహికల్ లో ఉన్నారు కదా. విషయం అయితే ఏమి, దోచుకుని తినడం లేదేమి, అట్లా ఫ్లాప్ అయిపోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. 6 నెలల్లో అది అయిపోయింది. 6 నెలలు గడిచింది. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం, ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం. అయిపోయిన ఖజానాని ఒక్కొక్క ఇలా నింపుకోవాల ప్రయత్నం చేస్తూనే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రెండో విషయం ఏంటంటే, గతంలో వీళ్ళు చేసిన అన్యాయాలు కూడా ఒక్కొక్కటే తవ్వుకుంటా వస్తున్నాం. ఎవరెవరు ఎలా భయపడి పారిపోతున్నారో మీరు కూడా చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. ఈ రోజు ఆయన అనుకున్నాడు 40% ఈ రోజు వాళ్ళ చేతుల్లో ఉంది ఓటు బ్యాంకు, ఏదో పొడి చేసినాం చేసినామని. అక్కడ పోయి చూడండి, మారు వేషాల్లో మా ఎమ్మెల్యే నిలకాడ, మా ఇన్ఛార్జీల నిలకాడ మారు వేషాల్లో పోయి నిలబడుకుంటారు. ఏదైనా మోక్షం దొరుకుతుందేమో, ఏడన్నా దొరికితే మళ్ళా బొక్కుదామని, దోచుకుని తిందాం మళ్ళా అని. వీళ్ళకి బాగా రూట్స్ తెలుసు. గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఏ వ్యవస్థలో ఏ విధంగా సంపాదించో తెలుసు. కాబట్టి మళ్ళా మారు వేషాల్లో నిలబడుకుంటున్నారు. ఎవరో ఒకరు అండ తెచ్చుకోవడం, ఆ నాయకులు పై స్థాయి నుంచి కింద స్థాయి మా పార్టీ నాయకులు. ఓకే నరసింహప్రసాద్ గారు ఓకే నరసింహప్రసాద్ గారు మీరు కొద్ది సిగ్నల్ లో రావడానికి ట్రై చేయండి. శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. శాంతి ప్రసాద్ గారు. వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు, చూస్తున్న వీక్షకులకు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు 100వ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. వాజ్పేయి గారిది చాలా గొప్ప నాయకుడు. వారిని కూడా స్మరించుకుంటూ బీజేపీ నేతలకు, మా కూటమి ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి సారథ్యంలో నాడు చంద్రబాబు నాయుడు గారు వేసిన అడుగులు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చాలా హైదరాబాద్ డెవలప్మెంట్ పనికొచ్చినది. కాబట్టి ఇక అది అక్కడికి వదిలేస్తే కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా ప్రజలు తెలుస్తారు. ముందు మీకు వైనాట్ 175 అని అన్నవాళ్ళని ఇచ్చిన 151లోంచి 11కి ఎందుకు తీసుకొచ్చారో మీరు సమీక్ష చేసుకోవాలా. చేసుకునే ఉద్దేశం మీకు లేదనేది రాష్ట్ర ప్రజలు కూడా స్పష్టంగా గమనిస్తున్నారు. ఇకపోతే మా ఓటింగ్ శాతం గురించి, ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం అనేది పనిచేయదు. ఓటింగ్ శాతం అనేది మీకు
ఎంతవరకు రీచ్ చేయాలో తెలుస్తుంది కానీ సీట్ల సంఖ్య మీరు ప్రజలను ఏ రకంగా రిప్రజెంట్ చేస్తారని తెలుపుతుంది. 39% ఓట్లు వచ్చినాయి, 40% అనేది రాదు. ఇది అబద్ధం. సరే మీరు కల్పించుకున్నారు, కల్పించుకోండి.